ఒకరు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్ అండ్ ఎమ్మెల్సీ, మరొకరు ఇటీవలే కారు దిగి హస్తం గూటికి చేరిన ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరటం ఈ ఎమ్మెల్సీకి ఇష్టం లేదు. తనకు చెప్పకుండా ఎమ్మెల్యేను చేర్చుకుంటారా అంటూ మిన్ను మన్ను ఏకం చేశారు. అయితే ఢిల్లీ పెద్దలు బుజ్జగించడంతో బెట్టు వీడినట్లే కనిపించారు. కానీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇద్దరి పంతాలతో కాంగ్రెస్ కేడర్ గందరగోళంలో మునిగింది. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు, వారి కథేంటో చూద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా డాక్టర్ సంజయ్ కుమార్ విజయం సాధించారు. ఆ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కారు దిగి హస్తం గూటికి చేరుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడాన్ని అక్కడి కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. నిన్నటి వరకు తమ ప్రత్యర్థులుగా ఉన్న వారితో ఇప్పుడు కలిసి పనిచేయడం ఎలాగా? ఎమ్మెల్యే వచ్చి కాంగ్రెస్ లో చేరిపోతే తమ పరిస్థితి ఏంటనే ఆందోళన కాంగ్రెస్ నేతల్లో మొదలైంది. అలాగే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ లో చేరిక జీవన్ రెడ్డికి తెలియకుండా జరిగిపోయింది. దీంతో ఆయన అగ్గి మీద గుగ్గిలమయ్యారు. జీవన్ రెడ్డి ఆగ్రహించడంతో కాంగ్రెస్ హైకమాండ్ ఆయన్ను ఢిల్లీకి పిలిపించి బుజ్జగించింది. జీవన్ రెడ్డి సీనియారిటీకి, పార్టీకి ఆయన అందించిన సేవలకు తగిన గుర్తింపు ఉంటుందని, ఆందోళన వద్దని సర్ది చెప్పి పంపించింది. జగిత్యాల నుంచి ఢిల్లీ వరకు సాగిన హైడ్రామా కాంగ్రెస్ లో ఓ పెద్ద కల్లోలమే సృష్టించింది. అధిష్టానం బుజ్జగింపులతో మెత్తబడిన జీవన్ రెడ్డి జగిత్యాలకు వచ్చాక తన పని తాను చేసుకుపోతున్నారే గాని అలక వీడినట్టుగా మాత్రం కనిపించడం లేదు. మరోవైపు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా తన పని చేసుకుంటూ పోతున్నారు. దీంతో ఇద్దరు నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా తయారయ్యారు. అధిష్టానం మాటలను డోంట్ కేర్ అన్నట్టుగా బెట్టు చేస్తూ రాజకీయాలు కొనసాగిస్తుండటంతో జగిత్యాల కాంగ్రెస్ లో రగిలిన చిచ్చు ఇప్పుడప్పుడే ఆరేలా కనిపించడం లేదు. వారం క్రితమే ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మధ్య ఫ్లెక్సీల రగడ రాజుకుంది. తనను జగిత్యాల నుంచి పంపించేటట్టే ఉన్నారంటూ జీవన్ రెడ్డి బాహాటంగానే అసహనం వ్యక్తం చేయడంతో ఇక్కడి కాంగ్రెస్ రాజకీయాలు ఎలా నడుస్తున్నాయో అందరికీ అర్థమైంది. మరోవైపు ఒకవైపు ఎమ్మెల్యే అనుచరగణం, మరోవైపు ఎమ్మెల్సీ అనుచరగణం వేర్వేరు క్యాంపులుగా విడిపోయారు. జగిత్యాల అంటే జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డి అంటే జగిత్యాల అన్న చోట ఇప్పటి వరకు ఉప్పు నిప్పులా వ్యవహరించిన ఇద్దరూ ఒకే పార్టీలో కలిసి పనిచేయడం పార్టీకి శిరోభారంగా మారింది. అయితే సీనియర్ నేత జీవన్ రెడ్డిని పైకి బుజ్జగించినట్లు కనిపిస్తున్నా వాస్తవానికి ఆయనకు చెక్ పెట్టేందుకే ఈ స్కెచ్ వేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగిత్యాల కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు మున్ముందు మరింత రసవత్తరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.